అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ ఎలా చేసుకోవాలి చిగుళ్ళు లేకుండా అనేది చెప్తాను. ఫస్ట్ మనం పిండి కలుపుకునేటప్పుడు వేడి నీళ్ళను యూజ్ చేయాలి. వేడి నీళ్ళ వల్ల పిండి అనేది చాలా జిగుటుగా ఉంటుంది. దాంతో మనకు రొట్టె అనేది చీలడం అలాంటివి జరగవు. తర్వాత పిండిని నేను చూపిస్తున్నా కదా వీడియోలో, అలా బాగా పిసుక్కోవాలి. అప్పుడే మనకు పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది. రొట్టె అనేది చిగుళ్ళు లేకుండా వస్తుంది. తర్వాత తగినంత మనకు రొట్టె ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగినంత పిండిని తీసుకొని దానికి నేను చూపిస్తున్నా కదా చపాతీ ముద్దలాగా పెట్టుకోవాలి. తర్వాత ఒట్టి పిండిని తీసుకొని దాన్ని అందులోకి వేసి నేను చూపించేలాగా తగినంత పిండి బండపైన వేసి రొట్టెను చిన్నగా కొట్టుకోవాలి. ఇలా కొట్టుకోవడం కూడా మ్యాండేటరీ కాదండి. డైరెక్ట్గా చపాతీ కర్రతోనే తిక్కచ్చు. కానీ అలా కొట్టుకుంటే స్టార్టింగ్లో చిగుళ్ళు ఇలా చీలికలు ఉంటాయి కదా, అవి రావు ఎక్కువగా. సో ఇప్పుడు నిదానంగా నెమ్మదిగా రొట్టెను కర్రతో తిక్కి ఒకసారి ఇలా స్లైడ్ చేసుకోవాలి, తిప్పుకోవాలి చిన్నగా. అలా ఎందుకు తిప్పుకోవాలి అంటే కింద మనకు తగినంత పిండి ఉందా లేదా అనేసి తెలుస్తుంది. అలా ఈజీగా మనకు రొట్టె తిరుగుతుందంటే కింద మనకు సరిపడంత పిండి ఉంది అనేసి దానికి అర్థం. ఓకేనా? మనకి ఎప్పుడైతే బండకి కొంచెం అతుక్కునేలాగా ఉందంటో అప్పుడు మనకు కొంచెం పిండి అనేది రొట్టె కింద వేసుకోవాలి. నాకు ఈజీగా నేను వేసుకున్న పిండి అనేది సరిపోయింది. అందుకే నాకు ఈజీగా ఇలా అంటే ఇలా తిరుగుతుంది రొట్టె. ఓకేనా? ఇప్పుడు ఈ రొట్టెను ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ చిన్నగా లేపి దాని కింద మన చెయ్యేసి వీడియోలో చూపిన విధంగా తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక రొట్టె కావాలి అనేసి నేను తగినంత పిండిని తీసుకుని దాన్ని మళ్ళీ ఒకసారి దాన్ని పిండి చపాతీ ముద్దలాగా చేసుకుని ఫస్ట్ ఎలా చేశానో అలానే చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. ఓకేనా? ఆ చపాతీ కర్ర అనేది నార్మల్ చపాతీ కర్ర కాదండి, దానికి స్లైడ్స్ ఉన్నాయి. అందుకే నేను తిక్కేటప్పుడు మీరు గమనించి ఉంటే గెర్రెలుగా రొట్టె పైన పడుతుంది. సో దానికి నేను ఇలా ప్లాస్టిక్ కవర్ని వేసుకుని ఈజీగా చేస్తున్నా. నాకు కొత్తగానే చేయడం, ఇది చాలా ఈజీగా ఉందనేసి వీడియో తీసి పెడుతున్నాను. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా వస్తుందండి. ఫస్ట్ టైంకే నేను ఇంత బాగా చేశాను. ఇంకా కొంచెం ప్రాక్టీస్ అయితే మేబీ మనం చేత్తో చేసిన దానిలాగే ఉంటాయనుకుంటా. కానీ చేత్తో చేసిన దానికంటే ఇవి చాలా చిన్నగా వస్తున్నాయి. అంటే మందంగా లేవు, చాలా సల్పాగా కూడా వస్తున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో ఏంటో అని. థ్యాంక్ యూ.